దేవుడు వింటున్నాడు. దేవుడు వినకపోయినా మన చుట్టూ గోడలు ఉన్నాయి. గోడలో ఏమున్నాయి? ఇటుకలు ఉన్నాయి. ఆ ఇటుకలు ఏం చేస్తాయంటే వాటికి మాట ఇస్తాడంట. గాడిదకి ఎలా మాట ఇచ్చాడో ఇటుకలకు కూడా మాట ఇస్తాడంట ఆయన. మీరేం మాట్లాడుకున్నారో ఆ మాటలన్నీ కూడా అవి రేపొద్దున్న నేరస్థాపన చేస్తాయంట. అప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఎలాగా ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో రావటం విషయంలో, ప్రార్థన చేయటం విషయంలో, ఆరాధన చేయటం విషయంలో, వాక్యం వినటం విషయంలో, దేవుని వాక్యానుసారంగా నడవటం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ఎక్కడికి అనంటే నూతన యెరూషలేం అంటే పరలోక పట్టణానికి ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనమందరం కూడా మరి ఆయన మార్గములో నడుస్తున్నాం. మరి నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధిలో మనము సాగుతూ ఉన్నాం. ఇలా సాగుతూ ఉన్నప్పుడు మనకి ఎవరు నడిపిస్తారు అని అంటే, నీవు దేవునికి అధికారం ఇచ్చినట్లయితే, నీవు దేవునికి లోబడినట్లయితే, నీవు ఆయన మాట విన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని మాట ఏంటి? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కనుక నీవు వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన నడిపించినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఆగిపోవు. ఎలాగెళ్ళిపోతావు? నువ్వు సాగిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక భక్తులందరూ కూడా వారి యొక్క జీవితంలో భక్తిని కొనసాగించిన నాటి నుండి నేటి వరకు కూడా వారు కొన్ని అవిధేయతలో పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ వారు అవిధేయతలో నుంచి లేచి మళ్ళీ పశ్చాత్తాపడి చేసిన దోషం మళ్ళీ చేయకుండా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై, పరిశుద్ధమైన ఉద్దేశాలు గలవారై మనస్సును మార్చుకొని ఏం చేశారు? దేవుని సన్నిధిలో నడిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని మాటకు మనము లోబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కనుక చదవబడిన వాక్య ధ్యానంలో నుంచి 107వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకరు చదవండి. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఎలాంటి త్రోవ? చక్కని త్రోవ. మనందరికీ ఏం కావాలి? ఏ త్రోవ కావాలి? చక్కని త్రోవ కావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే బాగా ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధిలోనికి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు ఏ రోడ్డు చూసినా చక్కగా ఉంటుందా? అసలు నడిచిన వాళ్ళని కూడా గుద్దుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంత నడవటానికి భయం వేస్తుంది, బండి మీద వెళ్ళడానికి భయం వేస్తుంది, కారులో వెళ్ళడానికి భయం వేస్తుంది, ఏ ప్రయాణం చేయాలైనా భయం వేస్తుంది. అయితే ఇలాంటి త్రోవలు మనకి ఎంతగా వారు కార్లకి ఒక దారి నడవటానికి ఒకటి వేస్తున్నప్పటికీ కూడా మనం వెళ్ళటానికి సరిగ్గా మనము వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళాలి అనుకున్న మన ప్రయాణము సుఖాంతం అవ్వాలనుకున్న మనం వెళ్ళలేకపోతున్నాం. అయితే దేవుడు చూపించిన త్రోవలో మనము నడిచినట్లయితే, గమనించండి, దేవునికి స్తోత్రం. మీ మైండ్ ఎప్పుడు కూడా అటు ఇటు వెళ్ళిపోకూడదు. ఫ్యాన్ చూడండి, టేబుల్ ఫ్యాన్ అటు ఇటు వెళ్ళిపోతుంటే అది మనకి ఎక్కువసేపు గాలి తగులుతుంది, కొంచెంసేపు గాలి తగలదు, అటు కొంచెం తగులుతుంది, ఇటు కొంచెం తగలదు. కనుక అలాగ మన మనసు ఫ్యాన్ లాగా అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, చెప్పిన మాటలు వేస్ట్ అయిపోతాయి. కొంతమంది వింటారు, విని ఈ చెవితో విని ఇటు అంటే లోపల ఏం లేదు, తలుపు లేదు మాట, వింటారు, విన్నట్టుగా ఉంటారు. కానీ ప్రశ్న వేస్తే ఎందుకు చెప్పలేకపోతున్నారని అంటే విన్న వాక్యం ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి చాలా సీరియస్గా వింటున్నారు. పాస్టర్ గారు ప్రశ్న వేస్తుంటే చెప్పలేకపోతున్నారు ఏంటి అని కోపడుతున్నప్పుడు నేను ఇంట్లో అంటాను, వారు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారండి అంటానమాట. ఎందుకంటే
చాలా సీరియస్గానే వింటున్నారు, కానీ ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే చెప్పగలిగిన శక్తి కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మనం అలాగా ప్రభువా నీ దాసులు వాక్యం చెప్తున్నప్పుడు నేను వాక్యం అంతా విని ఆ వాక్యం నేను ప్రశ్న వేసినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పగలగాలి. అట్టి శక్తి నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి ఆ ప్రార్థన అంటే? ఎప్పుడు చేయాలి? ఉదయం చేశారు కదా, ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేశారా? ఎంతమంది ప్రార్థన చేశారు? కరెక్ట్గా చెప్పేయాలి, ఎందుకంటే అంత్యకాలంలో మనం ఉన్నాం. ప్రార్థన లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. మా కోసం వద్దు, మీ కోసం వద్దు, ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసమో చేయొద్దు భక్తి. యేసు ప్రభు ఈరోజే వచ్చేస్తున్నాడు అని అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఉండిపోతాం. విమానం అందరూ ఎక్కారు, వాళ్ళు అసలు చనిపోతారు అనుకున్నారా? సమయం వచ్చేసింది. మన ప్రాణం కూడా అంతే. యేసయ్య వస్తాడు. ఒక ఆవిడ చెప్పింది మాట, నేను అప్పుడు బాగా చిన్నపిల్లని 6th క్లాస్ చదువుతున్నాను. అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి, యవనస్తురాలు. అమ్మాయి అంటుంది, మా తాతల కాడి నుంచి చెప్తున్నారు యేసు ప్రభు వస్తాడని. ఏది వచ్చాడా అని అడుగుతుంది. యేసు ప్రభు కోసం మనం ఎదురు చూడాలి. అంతకంటే ముఖ్యంగా మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలుసా? చిన్న గ్లాస్కి గ్యారంటీ ఉంది, కచ్చీపుకి గ్యారంటీ ఉంది, ఇక్కడ చూస్తున్న వస్తువులన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మనకుందా? మరి మనం ఎంత భయం కలిగి ఉండాలి? మనం చాలా అల్పమైన ఆత్మ మంది, అల్పం. అన్నీ బాగానే ఉన్నాయండి, సడన్ మన ఎందుకు చనిపోయాడో తెలియదు. కనుక ఎప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి దైవజనులు పెందలకడ నీకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? హృదయంలోకి ఆస్వాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. ప్రభువా మా పితరులకు నువ్వు వాగ్దానం చేసావంట, మమ్మల్ని ఈ బానిసత్వాన్ని నుంచి ఏం చేయాలి? నువ్వు విడిపించాలని వారు తండ్రులు, అలాగే కుమారులు, తర్వాత పిల్లల తరం అంతా కూడా వారు కొన్ని తరాలు వారు ఏం చేశారు? 430 సంవత్సరాలు వారు మొర్ర పెట్టారంట, ప్రార్థనలు చేశారంట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారు మొరలు ఆలకించి, ఎంతమంది ప్రార్థన చేశారని నేను దాంట్లోకి వెళ్ళిపోయాను. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారు? 1 2 3 4 5 6 7 8. మరి మిగతా వాళ్ళ పని ఏంటి అసలు? ఎంతకాలం ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం? ప్రార్థన చేయకపోతే వాక్యం అసలు ఫలిస్తుందా హృదయంలో? ఇది ఆత్మీయ బడి. ఇక్కడ అన్నీ నేర్చుకునే పరిస్థితులు ఉంటాయి. మీటింగ్స్లో అయితే మిమ్మల్ని అడగరు, కానీ యూట్యూబ్లో చెప్పే వాక్యం చెప్పిన వారు కూడా మిమ్మల్ని అడగరు, ఇక్కడ అడుగుతారు. మరి ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా ఎలా పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఎలా ఆశీర్వదించబడిపోవాలనుకుంటున్నారు? ప్రభు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నా నీతిని ఏం చేయాలి? తలకాయ ఊపమన్నానా? చెప్పమన్నానా? అని నేను చెప్పుకోవాలి. మొట్టమొదట ఏం చేయాలి? దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క నీతిని, రాజ్యం. నీతి అంటే ఆయన వాక్యము, ప్రార్థన అంటే ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదువుతారు. ప్రార్థన అంటే ముందు మీరు వాక్యం చదువుకుంటారో తర్వాత ప్రార్థన చేస్తారో, లేకపోతే ముందు ప్రార్థన చేస్తారో తర్వాత వాక్యం చదువుతారో మీ ఇష్టం. అది మీరు వాక్యం చదువుకుంటే ముందు అయితే వాక్యమే చదువుకుంటాను నేనైతే, తర్వాత ప్రార్థన. ముందు దేవుడు మనతో మాట్లాడాలి, తర్వాత మనము దేవునితో మాట్లాడాలి. ఇది ప్రాసెస్. కనుక ఈ 2 విషయాలు జరిగిన తర్వాతే మనం ఇంట్లో పనులు చేసుకోవాలి. అప్పుడు ఉదయం అంతా కూడా మనం ఏం చేస్తాం? ఏ శోధనలో పడిపోకుండా, ఏ కీడులో పడిపోకుండా, ఏ అపాయంలో పడిపోకుండా, ఏ సమస్యలో పడిపోకుండా, ఎవరో మన మీద అటాక్ చేయకుండా. అటాక్ అంటే గన్నతో పేల్చేయటం కాదు, మాటల ద్వారానో లేకపోతే మనం చెప్పిన మాట వారు తిరగేసేయటంలోనో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది మన మీదకి వచ్చే వ్యతిరేకత. అయితే వాటన్నిటి నుంచి విడిపించబడాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుని మందిరానికి సమయానికి వచ్చేయాలన్నమాట. సమయానికంటే ముందు వచ్చేస్తున్నామంటే దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. కొంతమందికి ప్రతికూల పరిస్థితి ఇంకెంతైనా
తప్పని పరిస్థితిలో వారు లేటుగా రావటం వల్ల ప్రభు చూస్తున్నాడు. అయితే సమయం ఉండి కూడా అసలే లేటుగా వస్తారు. మళ్ళీ ఎవరన్నా దారిలో తగిలారనుకోండి, అక్కడ ఆగిపోతారు, ఆగిపోయి మాట్లాడేసుకుంటారు. అసలే లేటుగా మళ్ళీ ఎవరైనా మందిరానికి వచ్చిన వాళ్ళే తగులుతారు, అక్కడ నిలబడిపోయి మాట్లాడుకోవడం, లేకపోతే మాట్లాడుకుంటూ స్లోగా రావటం. అసలు ఎలా వస్తున్నారు? తొందరగా వస్తున్నారా? కనుక ఇప్పుడు మనము నవ్వుకుంటే, ఇప్పుడు మనము అనాలోచనగా ఉంటే రేపు పొద్దున బాధపడతాం. అప్పుడు నువ్వు బాధపడినప్పుడు నేను పక్కన ఉండను, ఎవరు పక్కన ఉండరు, మాట్లాడే వ్యక్తి కూడా పక్కన ఉండదు, ఎవరు ఉండరు. మరెవరుంటారు నీతో? దేవుడు ఒక్కడే ఉంటాడు మనతో. అప్పుడు బాధపడ్డారనుకోండి, ఇంకా దేవుడు కూడా ఉండడు అక్కడ. మనం ఎంత బాధపడినా ఆయన చూడడం, ఇంకా చూడండి అంటున్నాడు ఆయన. కనుక సమయం ఉండగానే మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకుంటున్నారా? సద్వినియోగం. సమయం ఉండగానే ఎంతసేపు చూసినా మన శరీరం యొక్క సౌఖ్యం గురించి, అంటే కొంతమంది కష్టపడుతున్నారు దేవునిలో, కొంతమంది అయితే కష్టపడలేకపోతున్నారండి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా బలహీనత అండి, కాళ్ళు నొప్పులండి, నడువు నొప్పండి, తలకాయ పోటండి, రాలేకపోతున్నామండి, పనండి, ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళిపోతే పనులన్నీ పాడైపోతాయంట. దేవుని సన్నిధి మాత్రమే నిలబడుతుంది మన పక్షాన. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తెలుసుండి ఎందుకు పొరపాట్లోకి వెళ్ళిపోతున్నారు? తెలియక తప్పు చేస్తే మనం తక్కువ దెబ్బలే కొడతాం మన పిల్లల్ని. తెలిసి చేశాడనుకోండి, మన పిల్లల్ని వదిలిపెడతామా? చెప్పిన తర్వాత కూడా అదే తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఊరుకుంటాం? అసలు తెలియనప్పుడు అంటే నేను ఊరుకున్నాను రా, నీకు చెప్పాను కదా, నువ్వెందుకు అలా చెయ్యలేదు అని మరింతగా దండిస్తాం మన బిడ్డలను. దేవాతి దేవుడు కూడా మనలందరినీ పుట్టించాడు. ఆయన 100వ కీర్తనలో ఉంది కదా, ఏమని? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలము. కనుక మనకి తెలుసుండి ఎందుకు మరి అలాగా వెనకబడిపోతున్నాం? తలకాయ లోపొద్దు, చెప్పండి నోటితో. ఇలాగంటే అసలు ఎందుకు అంటున్నారో తెలియట్లేదు. కాబట్టి ఎందుకు లేట్ చేస్తున్నాము? ఇంకెప్పుడు భక్తిలోనికి మీరు భక్తిని ట్రాక్లోకి ఎప్పుడు వస్తారు? మీ బిడ్డలు భక్తిని ట్రాక్లోకి మీరు ఎప్పుడు నడిపిస్తారు? దినాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. నెమ్మది లేని దినాలు, శాంతి లేని దినాలు, సమాధానం లేని దినాలు, అపాయకరమైన దినాలు, ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని దినాల్లో ఉంటుండగా మరి ఎందుకు భయపడట్లేదు మనము? దేవుని వాక్యం తెలిసిన మనము ఎందుకు భయపడట్లేదు? అది మొదటి ప్రశ్న. అందరూ మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నవారి సంగతి కాదు, కానీ నమ్మకంగా లేని వారి సంగతి నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులేమో రక్తము కారునంతగా ప్రయాసపడ్డారు. ఎలాగండి? భక్తులు ఎలా ప్రయాసపడ్డారు? రక్తము కారునంతగా వారు చెమట మరి చాలా కష్టాన్ని ఓరుస్తూ భక్తి చేశారు. మరి మనకి చెమట కూడా రావట్లేదు, ఎందుకంటే ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. మరి దేవుని సన్నిధిలో ఇప్పుడు అన్ని సదుపాయాలు చేసి దేవాతి దేవుడు దైవజనులు ఏర్పాటు చేసుకొని, అలాగే వారి ద్వారా మరింత మందిరాన్ని కట్టి చక్కటి సౌకర్యవంతంగా నిన్ను చక్కగా మందిరంలో కూర్చోబెట్టి దైవజనులను అభిషేకించిన దైవజనులు నిలబెట్టి నీవు వాక్యం అందిస్తూ నువ్వు ఎలాంటి చక్కని త్రావులో నడవాలో నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా లోబడపోవడానికి గల కారణం ఏమిటి? అందుకే ప్రభువు చాలా ఘోరమైన మాటలు మాట్లాడాడు వాళ్ళ కోసం. వారి హృదయం ఎలాగుందంటే క్రొవ్విపోయింది అంటున్నాడు. ఎలాగుందంట? కొవ్విపోయింది అంటున్నాడు. మనము క్రొవ్విన స్థితిలో ఉన్నామా, లేకపోతే మన హృదయాన్ని నలకొట్టుకునే స్థితిలో మనం ఉన్నామా? దేవుని మాట నువ్వు వినకపోతే నీ హృదయం ఎలా ఉందంటున్నాడు దేవుడు. క్రొవ్వు చేత నీ హృదయము భయంకరంగా ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం, జాగ్రత్త కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఎవరి క్షేమము గురించి వారే ఏం చేయాలి? భక్తిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి వారు ఏం చేశారంటే ప్రార్థనలు చేశారు. మరి ఏం చేశారు? ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన ఊపిరి.
ప్రార్థనే మన విజయము. ప్రార్థనే మనల్ని పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మరి ఇవన్నీ తెలుసు ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట తెలిసి చేశాడు ఉన్నదా జ్ఞాపకం. వచ్చిన వారందరూ పాడండి. ఉన్నదా జ్ఞాపకం అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం. ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి చప్పట్లన కొట్టండి పాడకపోతే. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. పాడదాం. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం. ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు చప్పట్లు కొడుతూ పాడాలి. ఉండాలంటే శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే. అందరూ కూడా పాడాలి. ఇంకా అందరు పెదాలు అలా మూసుకొని ఉన్నారు. పాడాలి. జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం. ఉన్నదా జ్ఞాపకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలంట మనకి? అందరూ చెప్పండి చక్కగా, తలలు ఒప్పకుండా నోటితో చెప్పండి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన మన జీవితానికి ఒక ఊపిరి. ప్రార్థన మన జీవితానికి ఒక ఆయుధం. ప్రార్థన మన జీవితానికి ఒక ఆశీర్వాదకరం. ప్రార్థన మన జీవితానికి మేలుకరంగా మారుస్తుంది. ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తుంది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాగుండాలంటే ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఇంకా మనము లోతులోకి వెళ్ళిపోవాలి మాట. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మామూలుగా నిలబడి ప్రభువా రాత్రంతా కాపాడావు నాయనా, ఇప్పుడు పనికి వెళ్తున్నాను, పనిలో మీరు తోడేయండి, వేసినాము నడుచున్నా తండ్రి ఆమెను అనుకుంటే వెళ్ళిపోయిన ప్రార్థన వేరు. తర్వాత ప్రభువా మరి కొన్ని పాపాలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టరు, కొద్దిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తారు, మళ్ళీ అదే పాపము, అదో వెరైటీ ప్రార్థన. కొంతమంది ఒక వారం రోజులు కరెక్ట్గా ఉండి ప్రార్థన చేస్తారు, పొద్దున్నే లేచిపోయి ప్రార్థన చేసేయాలి. మనం ఎప్పుడు తీర్మానం చేసుకుంటాం? డిసెంబరు 31వ తారీఖు వస్తుంది చూసారా, అప్పుడు చాలా భక్తి కలిగిన వారంగా, అందరు కాదండి, చాలా పర్ఫెక్ట్గా కాడి నుంచి ఉండాలి. ఈ సంవత్సరం అంతా అప్పుడు గుర్తు చేసుకుంటారు. డిసెంబర్ 31 గుర్తు చేసుకుంటారు. అయ్య బాబాయ్ ఈ సంవత్సరంలో చాలా ప్రార్థనలు మానేశాను, చాలా ఉపవాస ప్రార్థనలు మానేశాను, అసలు సరిగ్గా ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, ఈ సంవత్సరం ఎలాగైనా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు అనుకుంటా అవుతుంది అసలు నువ్వు ఏనాడు మారు మనసు పొంది రక్షణ పొందుకున్నావు? ఆ టైం అంతా వదిలిపెట్టేసావు. అప్పుడు కూడా సమయం పొడిగించాడు అనుకున్నావు. డిసెంబర్ వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? మీరు మమ్మల్ని ఏమనుకున్నా దైవజనులు అప్పుడు స్టార్ట్ చేశారు. ఆదికాండం చదివేసరికి ఇలాగా ఫిబ్రవరి వచ్చేది కదా, మళ్ళీ మర్చిపోయాం.
ఇలాగా మన భక్తి అంతా, ఆత్మీయ జీవితం అంతా ఎలాగుందంటే అవకతవకలు పడిపోతున్నాం లెగిస్తాం, పడిపోతున్నాం లెగిస్తాం, పడిపోతున్నాం లెగిస్తాం. దీన్నే కోపం వస్తే ఇంకోటి కూడా అంటారు, తైతక్కలాడుతున్నాం అంటారు. అంటే భక్తిలో ఉండి తైతక్కలాడితే, భక్తిలో ఉన్నట్టుగా నటిస్తూ నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటూ ఉంటే ఎవరికి వస్తుంది ఆపద? దేవునికి దూరం అయిపోయారు తైతక్కలాడుతున్నారో కనుక వారికే వస్తుంది. దేవునికి దూరం అయిపోయిన నరులను కాబట్టి యథార్థ నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకునే శక్తి, బాధ్యత నీ మీదే ఉంది. నీతో ఈ మాటలు నా మీద, నా భక్తి నా మీద ఉంది. నీ భక్తి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. కాబట్టి తొలగిపోకూడదు భక్తి జీవితం. మనం బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని మందిరానికి వస్తున్నాం. పక్షాన దేవునికి నామకార్థంగా వద్దు. మరి ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నామకార్థమైన భక్తిని ఈ రోజే, ఈ క్షణమే విడిచిపెట్టు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితానికి మొట్టమొదటిగా కావలసింది ఏంటంటే ప్రార్థనా జీవితము. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. కనుక ఆయనతో మాట్లాడితే మన జీవితం చాలా బాగుంటుంది. ఆయన ఎలా నడిపిస్తాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో పాటు మనం ఏం చేయాలంట? వెంట వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన వెనకాలే మనం నడవాలి. కాబట్టి ఇంటి దగ్గర ఉంటే, సమయం ఉన్నప్పుడు ఇంటి దగ్గర గడిపితే నువ్వు దేవునితో నడిచినట్టు కాదు. నీ సమయాన్ని, నీ పనులు స్పీడ్గా ముగించుకొని మందిరానికి రావటం విషయంలో, దైవజనులతో కలిసి ఉండటం విషయంలో నువ్వు ప్రయాసపడినట్లయితే దేవునితో పాటు నువ్వు నడిచినట్లు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయనతో పాటు నడుస్తూ, ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనందరం చేరాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లి